ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయన. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఉదయకాలం నాయన ప్రభా, మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప అవకాశం, అదృష్టాన్ని బట్టి వందనాలు నాయన. ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి, మీ కృప చొప్పున నడిపించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 17వ అధ్యాయం 26వ వచనాన్ని ధ్యానించుకుందామండి. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ పన్ను గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. సీమోను పేతురు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతిని గూర్చి ఎత్తి సీమోను పేతురికి ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూస్తాం. నీకేమి తోచుచున్నదని ప్రశ్నించటం జరిగింది. భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురని అడగటం, కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగినప్పుడు అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రశ్న వేసినప్పుడు పేతురు గారు చెప్తున్న సమాధానమే ఈ యొక్క వచనం. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అని చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు దేవాలయ పన్ను చెల్లించవలసిన అవసరం తనకు లేదని తెలియపరుస్తూ, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. రాజకుమారులు పన్ను చెల్లించవలసిన పని లేదని ఇక్కడ పేతురు గారు కూడా చెప్తున్నట్లు చూస్తున్నాం. కానీ ఎవరికీ అభ్యంతరం పెట్టకుండా ఉండటానికి చెల్లిస్తానని ఇక్కడ చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునితో ఆయనకున్న ప్రత్యేక సంబంధాన్ని కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మరియు ఆయన శిష్యులు కూడా దేవుని పిల్లలు కాబట్టి ఆయనతో సమానమైన స్వేచ్ఛను వాళ్ళు కలిగి ఉంటారని ఈ యొక్క లేఖనం తెలియపరుస్తుంది. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆదర్శంగా ఉంటూ ఎవరికి అభ్యంతరం కలిగించకుండా, ప్రభుత్వానికి అభ్యంతరం కలిగించకుండా ఉండటానికి ఆ పన్నును చెల్లించమని చెప్పినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. యేసు ప్రభువారు తనను తాను దేవుని కుమారుడిగా ప్రకటించుకుంటూ దేవాలయపు పన్ను నుండి తాను విముక్తుడనని స్పష్టం చేస్తూ, రాజులు తమ కుమారులు పన్ను కట్టడం అనేది జరగదని పేతురు గారు ప్రభువుకు చెప్తూ ఉన్నప్పుడు, ఆయన ఒక మానవునిగా ఈ లోకంలో ఉన్నాడు కనుక మానవునిగా లోకంలో ఉన్నవారు ఎలా జీవించాలో దాన్ని కూడా ఇక్కడ బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారి మాటల ద్వారా ఆయనతో ఉన్న అనుబంధం ఉన్న శిష్యులు కూడా దేవుని పిల్లలు కాబట్టి వారికి కూడా అలాంటి స్వేచ్ఛ ఉందని చెబుతూనే ఆయన అంటూ ఉన్నారు, తన దైవిక హక్కును వినియోగించుకోకుండా, అన్యాయంగా భావించకుండా ప్రజలు ఉండటానికి యేసు ప్రభువారు పేతురుని పన్ను చెల్లించమని చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తాం. అలాగే యేసు ప్రభువారు తన శిష్యులకు తమ పిలుపు మేరకు పని చేయమని, దేవుని మహిమ కొరకు తమ నైపుణ్యాలను ఉపయోగించాలని నేర్పించినట్లుగా చూస్తాం. చేపలు పట్టడం ద్వారా పన్ను సంపాదించటం వంటి వాటిని గురించి చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అందుకని యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు, చేప నోటిలో నాణం దొరుకుతుందని అది తీసుకుని వచ్చి పన్ను చెల్లించమని చెప్పటం జరుగుతుంది. అయితే యేసు ప్రభు వారు దైవత్వాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. చేప నోటిలో నాణం దొరకటం అనేది ప్రభు యొక్క దైవత్వానికి గుర్తుగా కనబడుతూ ఉంది. ఆయన అద్భుతాలు చేయగల దేవుడిగా, సామర్థ్యం గలవాడిగా ఇక్కడ మనకి కనబడుతున్నారు. కాబట్టి పేతురుకి ఆ మాట సెలవిస్తున్నారు. చేప వల వేసి చేపను పట్టి ఆ చేప నోటిలో ఉన్న
నాణ్యాన్ని తీసుకొచ్చి మరి ఇద్దరికీ పన్ను కట్టినట్లుగా అక్కడ మనం వాక్య భాగంలో చూస్తాం. మరి యేసు ప్రభువారు దైవిక హోదాను, ఆయన శిశువుల యొక్క స్థితిని మరియు అభ్యంతరాలను నివారించడానికి ఆయన అనుసరించిన విధానం, వినయమైన మార్గాన్ని మరి సూచిస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. మనము కూడా దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము గనుక ప్రభుత్వానికి లోబడాలి, అధికారులకి లోబడాలి. లోబడి దేనికి చెల్లించవలసినవి వాటికి చెల్లించాలి. అదే సమయంలో దేవుని మహిమకు మనము మహిమను కలిగించే వారముగా ఈ లోకంలో జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్లా అయితే జీవించారో అలాగ మనం కూడా ఈ లోకంలో జీవించాలని, దేనివి దానికే చెల్లించాలని, దేవుని మహిమకు ఆటంకంగా ఉండకూడదని ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది. మనము దేవుని యందు భయము భక్తి కలిగి వినయంగా జీవిస్తూనే మరి మనము దేవుని యొక్క మహిమను కనుపరుచుతూ ప్రభుత్వాలకి లోబడి ఉండాలని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం కనుక అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన ఈ దినం వాక్యం ద్వారా ప్రభ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ నాయన మా జీవితంలో ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.